अगर कोई भी अगर पेपर्स तैयार हो गया तो वो उसके लिए भी उर्दू में तैयार करके ये करो साहब कि वो महिला मंडल के लिए महिला में जो सब ये देते पेपर देते रहते कुछ भी स्कीम्स आए वो स्कीम्स कभी पूरे हो रहे वो अन्य साथी रेगुलर प्रयत्न చేస్తాం हमारा हक है और पूछते हुए क्या हम पूछते तकलीफ कहीं को हो रही क्या गलत बात पूछ रहे कुछ भी नहीं हो रहा पेपर के ऊपर उसके ऊपर है इसके ऊपर पेपर खर्चे के बात आता बहुत बात कर सकता मैं भी तीन टाइम सर ये हूँ मैं भी గతంలో ఇంతవరకు అక్కడ రాలేదు దానికి తెరలేస్తే మేము 8 మందిలో 8 భాషలు రాసిస్తాం మీకు సాధ్యం అవుతుందా ఇవ్వడానికి ఇప్పుడైతే చెప్పిండు అన్న అప్పుడే అయిపోయాడు ఇప్పుడు హిందూ ముస్లిం అన్నదమ్ములాగా అందరము మంచిగా పెరుగుతున్నాము మళ్ళా అటువంటి వాతావరణం వద్దు అనేది మేము కోరుకుంటున్నాము तेलंगाना गवर्नमेंट सेकंड लैंग्वेज करी हुआ है मैडम ये सेकंड लैंग्वेज करी हुआ है आज से मुस्तसिल ये मैं उर्दू में एजेंडे के लिए बोल रहा हूँ अब तक अमल नहीं हुआ अभी करिए तो ये हुआ मेरे को एजेंडा उर्दू में होना जरूरी इसलिए कि 30% हम लोग हैं पहले किसी को మీరు కొత్త దాంట్లో తెరదీయకండి. నెంబర్ 2 అసెంబ్లీ ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు. యాక్చువల్ గా సాంప్రదాయ పద్ధతి ప్రకారం అసెంబ్లీలో ఏ రకంగా మీకు ఇస్తారో అదే ఫాలో చేయండి. కేవలం ఇది ఒక్క మున్సిపాలిటీలో కొత్త టెక్నాలజీ తీసుకురాకండి. అసెంబ్లీలో కూడా ఇస్తాం मिलजुल के रहने की चीज ये है मिलजुल के अब ये चीज को क्रिटिसाइज नहीं कर लेना ये రూల్ పొజిషన్ ఏది ఉంటే అది చేద్దాం అన్న రూల్ పొజిషన్ బట్టి खाली पीली चीज को अपन ये नहीं इशू नहीं कर लेना है భాషలో అనంటే ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఆచరించండి. ఏంటి వాటికి కొత్తదానికి తెరలేపకండి అందరం అన్నదమ్ములాగా బతికిన అన్నదమ్ములాగా కొత్త సంస్కృతి చేయకూడదు దయచేసి ఏదైనా కౌన్సిల్ తీర్మానం లేకుండా ఏ నిర్ణయం తీసుకోవాలి కౌన్సిల్ తీర్మానం ఉంటేనే చేస్తాం కావాలి అంటే ఖచ్చితంగా ఆయన కాపీ సంస్కృతంలో ఇస్తాం. 1 2 లేదు హిందీలో చదువుతాం మేము చదువుతాం మా మాతృభాష హిందీ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు రాస్తారు కదా మాతృభాష ఏంది అని రాసినప్పుడు అది చూసుకొని ఒకవేళ ఖచ్చితంగా మాతృభాష హిందీ అని రాసిన వ్యక్తులకు హిందీలో ట్రాన్స్లేట్ చేసి కాపీ ఇవ్వండి. తర్వాత పుట్టి పెరిగి ఉర్దూలోనే చదివి ఉర్దూలోనే ఎడ్యుకేషన్ అయ్యి ఉర్దూలోనే ఉన్న వాళ్ళకు మిగతా భాషలు అర్థం కానప్పుడు ఉర్దూ వచ్చినా చదువుకున్నా నేర్చుకున్న కార్పొరేటర్లకు ఉర్దూ కావాలంటే ఉర్దూ తర్జుమా చేసి వాళ్ళకి ఇస్తారు. తెలుగులో చదివి నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు అన్న వాళ్ళకు తెలుగులో తర్జుమా చేసి తెలుగులో ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే కేవలం నాకు ఇంగ్లీష్ భాషనే వస్తుంది మిగతా ఏ భాషలు రావు నేను చిన్నప్పటి నుంచి కాన్వెంటే చదువుకున్నా నాకు వేరే భాష రాదు అన్న వాళ్ళకు రిటర్న్ రిక్వెస్ట్ ఏదన్నా ఇస్తే ఇంగ్లీష్ భాషలో కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఏర్పాటు చేయండి. మొత్తం దేశంలో ఎన్నైతే షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయో వాళ్ళు ఒకవేళ అదే భాషలో మాకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళ మాతృభాష అది అయినప్పుడు లేదు మేము చదివే భాష అదైనప్పుడు మీకు రిటర్న్ అప్లికేషన్ తీసుకొని అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్లో ఇచ్చే అవకాశం ఉండేది పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ముందు 60 మందిలో ఎవరెవరు ఏ లాంగ్వేజ్ అని చెప్పి మీరు రాసిండ్రు అంటున్నారో ముందు దాన్ని వెల్లడించండి. ఆ తర్వాత ఇవ్వండి సూచన చేస్తున్నారు. మీ దగ్గరనే ఉండే రికార్డ్స్ అంటున్నారు కదా మీరే మాతృభాషలో అయితే మీరు అప్లై చేసుకున్నారు అనవసరంగా మున్సిపాలిటీ ఖర్చు పెంచకండి. గతంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా కౌన్సిల్ నడిచిందో అదే దాని ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన కాగితాలకు పేపర్లకు మిగతా అనవసరంగా ఇతర దాంట్లకు కట్ చేసి మున్సిపాలిటీ మీద బర్డన్ వేయకండి. దయచేసి ఈ సూచన గమనించండి పాటించండి. గతంలో ఎన్నికల ముందు కౌన్సిల్ ఎవరు అడిగితే వాళ్ళకి అందరికి చేసిస్తాం అన్నప్పుడు ఇదే పని నేను కూడా అన్ని భాషలు అందరు మేము కూడా సంస్కృతంలో దేవరాసుకు వస్తాము సంస్కృతంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మా పిల్లలు చాలా మంది సంస్కృతం చదువుతున్నారు సంస్కృతంలో కూడా మాకు కావాలి మేమే వస్తాం సంస్కృతం చూడండి. ఎందుకంటే గతంలో ఉర్దూ అనేది ఇంతవరకు కౌన్సిల్ లో నేను చేసిన లేదు కొత్తగా మీరు అంటే మీరు తెర చెప్తే మేము కూడా ఈ డిమాండ్ కోరుతాం. దయచేసి కాంట్రవర్షియల్ కాకుండా పోతే మంచిది కనుక మేము కూడా సంస్కృతం కావాలని హిందీ కావాలని
మరి మేము కూడా పట్టుబడతాం. మరి ఆ విధంగా వెళ్ళామా చూడండి ఒకసారి దయచేసి దీనిపైన మీరు మరి మేయర్ గారు నాకు సూచన చేయాలి. సూచన చేస్తాం. ప్రతి పాసిబిలిటీ ఉన్నంత వరకు చేసే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కౌన్సిల్ కానీ ఇంకా ఏదైనా పెంచే ప్రయత్నం ఉంటే చేస్తామని తెలియజేస్తాం. తప్పనిసరిగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి దీనిలో కాంప్రమైజ్ కాకండి. దానికి గాను వాళ్ళు ఏం చేసిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు పట్టుకెళ్ళి అని చెప్పిండ్రు. అవి ఏ విధంగా సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు సార్. ఎందుకంటే అవి కొత్త కొత్త పిల్లలు తీస్తూనే ఉన్నాయి. ఆ విధంగా కుక్కలు డెవలప్ అవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గినట్టు మాత్రం అనిపించట్లేదు. అవేంటి దాన్ని కొంచెం సర్వే చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. దాదాపు ఒక 12 బిల్డింగ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అంటావా, దాని ఇందిరమ్మ ఇండ్లు అంటావా తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక సిక్కు వాళ్ళు ఒక 2 ఫ్యామిలీలు మాత్రమే దానిలో ఫిలప్ అయ్యి ఉన్నారు. మిగతా మొత్తం ఖాళీగా ఉంది. ప్రభుత్వ ధనం ఎట్లా వేస్ట్ అవుతుందంటే, అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడా అది కమిషన్ వేసారు, దాని మీద అది ఇంకా క్లారిటీ రాదు. కొద్దిగా అది ఒక్కటి క్లారిటీ వస్తే చాలా మంది నిర్వాసితులు వాళ్ళకందరికీ ఇండ్లు వస్తాయి. చాలా మంది గుడిసెలలో ఉంటున్నారు అక్కడ. కాబట్టి కొద్దిగా ఈ ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేయాలని చెప్పి గౌరవ మేయర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని మరియు డిప్యూటీ మేయర్ గారిని, కమిషనర్ గారిని, ఎల్బీ గారిని కోరడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, పోయినప్పుడు కూడా ఎన్నో సమస్యలు మా ముందుకు తీసుకురావడం, సరే మేము తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే దిశలో మేము గెలిచిన తర్వాత అధికారులను కలిసినప్పటికీ కొన్ని సమస్యలు అయితే సాల్వ్ అవ్వట్లేదు. వాస్తవంగా గెలిచిన కొత్తల మా ఇంటి ముందర కేవలం 4 ఫీట్ల లేన్ మాత్రమే ఉంటుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా కొంచెం ఆగిపోవాల్సిన పరిస్థితి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మా ఇంటి ముందరే ఒక మ్యాన్ హోల్ ఉండే, అది ఎలక్షన్ పీరియడ్ లో కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. ఓన్లీ మ్యాన్ హోల్ క్యాప్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఏదో అనుకోకుండా ప్రచారం, అప్పటికి నాకు పవర్స్ లేవు, చెప్పే అధికారం లేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉండి ఆ కాలయాపన జరిగింది. ఆ తర్వాత గెలిచిన వెంబడే ఇమీడియట్లీ నేను అధికారులతో స్పందించి చెప్పడం వల్ల అక్కడ ఇమీడియట్లీ కనీసం ఏదో గెలిచిన తర్వాత 10 మంది వీఐపీలు నా ఇంటికి వచ్చిపోతున్నారు. చూడడానికి నా ఇంటి ముందరనే బాగాలేదు. ఇమీడియట్లీ అట్లా నా వార్డులో 22 వరకు మ్యాన్హోల్ క్యాప్స్ పోయినాయి. యూజీడీ కేవలం మ్యాన్హోల్ క్యాప్స్ మాత్రమే. అయితే అది ఒకటి మార్చండి అని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఒక 5 రోజులకు మార్చిండ్రు, సంతోషమే. అది మార్చిన గంటకు నాకు ఫోన్ వచ్చింది, ఏమైనా నువ్వు కొత్తగా గెలిచినావు, నీ ఇంటి ముందరనేమో మార్చుకుంటువి, మరి మిగతా 20-25 దాటి పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసినాను. 20వ తారీఖు రోజు నేను కమిషనర్ గారి దగ్గర ఈక్షణ వేయించుకొని నేను అధికారులకు సంబంధించిన అధికారులకు నేను ఇవ్వడం జరిగింది ఆ లేఖ. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. ఇది ఉగాదికి ఎక్స్పెక్ట్ చేసిన, అది పోయింది. శ్రీరామనవమికి అనుకున్నా, అది కూడా పోయింది. వాటిల్లో ఇలాంటి సమస్యలతో మీరు తిరగలేకపోతున్నాం. మేము ఇంతవరకు అంటే ఎట్లున్నామో మీరు వచ్చి చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఒక ఆటో స్టాండ్ అని ఏర్పాటు చేయండి. మేము ఆటోలను అడిగితే కూడా రారు. ఏ విధంగా ఎన్ని పనులు ఉన్నాయో మేము ఆటోలను వెళ్ళి పట్టుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఎంత ఇబ్బంది పడతామో అంటే నేను ఒక ఉమెన్గా నా బాధను నేను వ్యక్తం చేసుకుంటున్నా. మీరు కూడా ఉమెన్ మరియు మేయర్ గారు మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు ఏందో మరి చూడండి. కాబట్టి కంపల్సరీ అన్ని వాళ్లకు సమానంగా అంటే ఇవి రోడ్స్ కావు. అట్లీస్ట్ వాళ్ళు ఇబ్బందులు పడకుండా, గత ప్రభుత్వాలు ఇంకొకటి మిస్టేక్ కూడా ఉందండి, కొన్ని వేశారు రోడ్స్, వాళ్ళు మాకు ఓట్లు వేయాలని సగం వరకు వేసి ఆపేసినవి కూడా ఉన్నాయి. ఒక 50-60 మీటర్స్ నుంచి అవి కొంచెం ఆపేసినవి కూడా ఉన్నాయి. అది మేయర్ గారికి కూడా మనం చూపించడం జరిగింది. మీరు కూడా వచ్చారు సన్మానం చేయించుకోవడానికి. మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక 100 మంది చుట్టుముట్టారు. ఏంటి చెప్పండి పరిస్థితి? లేదు నేను కౌన్సిల్ కూడా అవ్వలేదు, నేను వెళ్తాను అడుగుతాను అని, అందుకనే నేను చెప్పుకుంటున్నా. తీసుకొచ్చి సీలిచ్చి ఆపేసారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా పెద్ద ఎత్తున మాఫియా దిగి పెద్ద ఎత్తున స్కామ్ చేసి ఇక్కడున్న వ్యర్థాలను డబ్బాలు వేయడానికి తరలించి అక్కడ చేపలకు దానా కింద వేసి అక్కడ నుంచి మళ్ళీ అవే చేపలు మన పాలవులకు వస్తున్నాయి. పాలమూరులో ఉన్న ప్రజలు ఏదో మంచి చేపలని చెప్పి తినేస్తున్నాయి. తినేసి వారు రకరకాల రోగాలు, క్యాన్సర్లు, వివిధ రకాల రోగాల బారిన పడిపోతున్నారు. ఈ మాఫియా ఏర్పడిన వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తారు. దీని మీద చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
మన ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళు ఈ చికెన్ వ్యర్థాలను షాప్ తీసుకెళ్ళి కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్ వేస్తున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు. దీనిలో వెళ్ళే చికెన్ వ్యర్థాలు 5 to 6% కూడా డంపింగ్ యార్డ్ పోవట్లేదు. మిగతా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అన్నీ మనం వీళ్ళు తీసుకెళ్ళి దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సింది ఎంతైనా ఉంది. కండక్ట్ చేసి ఇస్తాము, దాంట్లో మన కండిషన్స్ కూడా ఉంటాయి. నిర్లక్ష్యమా మన మున్సిపాలిటీ నిర్లక్ష్యమా అది నాకు తెలియదు. అక్కడ ఒక పార్క్ ఉంది, ఆల్రెడీ 3 ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక ప్లాట్ కూడా ఒకరు తీసేసుకున్నారు. ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా. మన అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్ అవుతుంది మనం వెళ్తుంటే, పార్క్ ప్లేస్ అది. దాన్ని క్లీన్ చేయించడం జరిగింది. ఆ 3 ఇండ్లు తప్ప మిగతావి అయితే అది వాళ్ళు కోర్టుకు వెళ్ళిందంట ఆ ఫ్లాట్ వాళ్ళు. మరి గ్రీన్ పార్క్ అని మనం ఇంత మనీ అని దానికి పెట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక పార్క్గా నాకు తీర్చిదిద్దుతే ఉన్న ప్లేస్ అన్నా లేదు, అట్లీస్ట్ మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక బోర్డు అన్నా పెడితే ఇది పార్క్ ప్లేస్ అని. అది లేదు, ఏది లేదండి. గత ప్రభుత్వాలు ఏం చేశాయో ఏమో కానీ ఇప్పుడు నేనున్నా కాబట్టి ప్రథమ పౌరుల అని ఇందాక చెప్పారు సార్, ఎమ్మెల్యే సార్ గారు, అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఒక బోర్డు పెట్టించి దాన్ని ఎంత ఖర్చు పెడతారో నాకు తెలియదు కానీ ఒక పార్కు రీతిగా కనిపించేటట్టు చేయండి. మనం ఆ కాలనీ వాళ్ళకి కనిపించేటట్టు, ఎందుకంటే ఆ ఉన్న ప్లేస్ అయినా మనం వాడుకోవడానికి అవుతుంది. ప్రతి 6 నెలలకు 40-50 కొత్త స్తంభాలు పడుతున్నాయి. పాత వాళ్ళకు కూడా ఇవ్వండి. పాత వాళ్ళు ఏంటి ఫిక్స్ 20-30 ఇల్లు ఉంటే అవి ఇల్లు ఉంటే 50 స్తంభాలు ఉంటాయి. 50 లైట్లు అవసరం కూడా వాళ్ళకి 50 ఇస్తే మాకు 100 అవసరం పడుతుంది. ప్రతి 6 నెలలకు 50 స్తంభాలు పెరుగుతున్నాయి. ఇల్లు కట్టుకుంటున్నారు లైట్గా, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి స్తంభాలు వేస్తున్నారు. కరెక్ట్ గారు మాకు లైట్ కూడా వేయవా, మీరు స్తంభం వేసుకున్నా అంటున్నారు. మేము లైట్లు అడిగితే ఉంటారు, ఏ గారు వాళ్ళు సార్ 10 వచ్చినాయి 20 వచ్చినాయి అంటే ఎట్లా చేయాలి మేము పరిస్థితి? ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నాం, వాళ్ళ లైట్ కూడా మేము గురించి పెట్టాలా? ఇట్లా బాగలేదు సార్, పరిస్థితి ఇబ్బందిగా ఉంది. కనీసం మౌలిక వసతులు, రోడ్లు డ్రైనేజీలు అంటే బడ్జెట్లు డబ్బులను బట్టి ఉంటుంది. కనీసం నీళ్లు, లైట్లు, శానిటేషన్ ఇవి కూడా చేయకపోతే ఎట్లా? పింఛను, బియ్యము రకరకాలు వస్తాయి. అవి మేము ఇచ్చినా కూడా మాకు ఏ మార్కులు వస్తాయో దాని నుంచి ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇస్తారు, మీరు ఇచ్చేది మాకు గొప్పలు అంటున్నారు. కానీ ఇది ఒక అంశం సార్. ఇంకోటి ప్రత్యేకంగా ప్రోటోకాల్, మా యొక్క కౌన్సిల్ వాళ్ళ వాళ్ళు పోయిందంట, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆమె కొత్తగా ఎన్నుకోబడ్డది కనుక బాధపడుతుంది. 37 అంటే మేము వస్తాము లేదని సమాచారం అంత ఇవ్వాలి దయచేసి. అంటే ఇప్పుడు మొన్న మేము మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు అందరం కలిసి సహకరించాం. మీరు కూడా ఆ దిశగా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఏ వాళ్ళు పోయినా మేయర్ గారు పోయి, డిప్యూటీ మేయర్ పోయి, ఎమ్మెల్యే పోయి దయచేసి అందరూ కలిసి మరి చేసుకుందాం కనుక. ఇంకోటి ఐమాక్స్ లైఫ్లో అయితే ఇంతవరకు అడిగితే ఎవరు రెస్పాన్స్ చేస్తారు, పడతలేవు చాలా త్వర. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు మొక్కునే ఉంది. ఇక్కడ అక్కడ అసలు ఎలాంటి అదైతే ప్రాబ్లం చాలా సార్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం లేదు కనుక మాకు ముఖ్యంగా ఆ చెరువు అలుగుంటాలు అనేవి మాత్రం త్వరలోనే చేసి మా యొక్క వర్షాకాలం వస్తే మీకు ప్రతిసారి తెలుసు ఇళ్ళ మీద ఎక్కి నిలబడే పరిస్థితి కనుక ఆ పనులను తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు వారం రోజులు మార్నింగ్ టైం వెళ్ళి ఎప్పుడు వాటర్ వస్తుందో చూసి ఆ చుట్టుముట్టు వాళ్ళందరినీ అలర్ట్ చేసి, లేదా ఆఫీసర్లను, వార్డ్ ఆఫీసర్ ఉంటారా లేకుంటే అక్కడ ఎవరిని అపాయింట్ చేస్తారో వాళ్ళని పిలిచి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కేవలం ఆఫీసర్ల మీద వదిలేస్తాం, కౌన్సిల్ మీటింగ్లో దీన్ని రేజ్ చేసి ఊరుకుంటామంటే ఖచ్చితంగా అది ఒక 2-3 రోజులే ఎఫెక్ట్ ఉంటుంది. మీరు గ్రౌండ్ లెవెల్లో విజిలెంట్గా ఉండి ఇది నా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నా మీద ఫస్ట్ ఉంటుంది. ఎట్లయితే మేయర్ గారు నగరానికి ప్రథమ పౌరులో మీ వార్డుకు మీరు ప్రథమ పౌరులు, మంచైనా చెడ్డైనా మీ మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ప్రోయాక్టివ్గా తీసుకుంటే 100% దీన్ని అరికట్టవచ్చు. అందుకే మంచి సూచన చేసిన వారు ప్రవీణ్ గారు, మీరందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ మీకు వాటర్ సోర్సెస్ ఉన్నాయో, స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా ఆఫీసర్లకు చెప్పడం, లేదు వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కాకుండా ఇమ్మీడియట్గా మేయర్ గారికి కానీ డిప్యూటీ మేయర్ గారికి కానీ వారికి విషయం వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ఎండాకాలం మనకు చాలా ప్రాబ్లమ్స్ రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కట్టిన మిషన్ భగీరథ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయింది నాగసాల్లో. అప్పుడు వేసిన పైపులన్నీ కూడా మీకు తెలుసు ఎన్నిసార్లు రిపేర్ వస్తున్నాయో మీకే తెలుసు. ప్రతి నెలకు 2 రిపేర్లు, పెద్ద పెద్ద పైపులు లీకేజ్ అయ్యి రిపేర్లు వస్తూ ఉన్నాయి.
కాబట్టి ఎంత గొప్పగా చేసిండ్రు వాళ్ళ పని అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. మన ముందు చాలా పెద్ద సమస్య ఉంది. దాన్ని మన అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిందే. దానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి మన వాటర్ సప్లైని స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 220 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అడిగి సెంట్రల్ కాంపోనెంట్, స్టేట్ కాంపోనెంట్ దాంట్లో పెట్టి ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్ని వచ్చేస్తారు